మహారాష్ట్ర ఓటమి, హర్యానా ఓటమి కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద షాక్. ఎందుకంటే డైరెక్ట్ భారతీయ జనతా పార్టీ వర్సెస్ ఎక్కువ పోటీ ఆ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ. జార్ఖండ్ లాంటి చోట్ల వచ్చేటప్పటికి ప్రాంతీయ పార్టీ యొక్క విజయంలో వీళ్ళ పాత్ర తప్పించి మరేమీ లేదు. అట్లాంటి పరిణామాలు ఇప్పుడు పెద్ద సంచలనాత్మకమైన అవుతున్నాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కాంగ్రెస్ నాయకత్వం, నేను అప్పుడే చెప్పా, మహారాష్ట్రలో కనుక కాంగ్రెస్ ఓడిపోతే, హర్యానాలో ఓడినప్పుడే అది పెద్ద దెబ్బతింది, మహారాష్ట్రలో ఓడిపోతే మరింత దెబ్బతింటుంది. ఎందుకంటే తర్వాత వచ్చే ఢిల్లీలో అది ఎట్టా గెలిచే సీన్ ఉండదు కాబట్టి అన్నట్టు ఇప్పుడు అదే జరుగుతుంది. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరి పోటీ, కాంగ్రెస్తో పోటీ చేయదు, పొత్తు పెట్టుకోదు. అలాగే ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్లో కలిసి పోటీ చేసిన సమాజ్వాదీ పార్టీ, మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేసిన సమాజ్వాదీ పార్టీ మొన్న ఉప ఎన్నికల్లో 9 మంది, అదే ఉత్తరప్రదేశ్లో సీట్లు ఇవ్వాల. అదే కాంగ్రెస్ పార్టీ, అదే సమాజ్వాదీ పార్టీ ఇప్పుడు ఢిల్లీలో వాస్తవంగా ఉత్తరప్రదేశ్ నుంచి సెటిల్ అయిన వాళ్ళు బోల్డ్ అంతమంది ఉంటారు అక్కడ. సమాజ్వాదీ పార్టీకి మంచి పట్టే ఉంటుంది కొన్ని ప్రాంతాల బెల్టుల్లో, కనీసం ఒక 5-6 సీట్లలో గెలుపోటములు ప్రభావితం చేయగలిగినటువంటి సామర్థ్యం ఉంటుంది. వాళ్ళు అక్కడ కాంగ్రెస్కి మద్దతు ఇవ్వబోమని ప్రకటించారు. ఎవరు గెలుస్తారో వాళ్ళతో కలిసి ముందుకు సాగుతున్నారు. అంటే ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి సాగడానికి సిద్ధమని ప్రకటించి కాంగ్రెస్కి జల్లగొట్టారు ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ ఢిల్లీలో.